అందరికీ నమస్కారం. ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉండాలన్నా, అలాగే ఇంటికి లక్ష్మీదేవి ఆకర్షణ కలగాలంటే శుక్రవారం రోజు ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి. ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్య, అప్పు సమస్య, అలాగే డబ్బుపరమైన సమస్యలన్నీ తొలగిపోయి సంపూర్ణ లక్ష్మి కటాక్షం కలిగి డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. అయితే శుక్రవారం రోజు ఉదయం లేదంటే సాయంత్రం ప్రదోష కాలంలో గోధుడి లగ్నంలో ఈ పరిహారం చేసుకుంటే ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది. దానికోసం ఈ విధంగా రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకోవాలి. అలాగే చందనం పౌడర్, దానితో పాటు 8 రూపాయి నాణాలు తీసుకోవాలండి. వీటితో మనం ఈ పరిహారం చేసుకోవాలి. ఇలా మనం ఇత్తడి ప్లేట్ తీసుకొని అందులో 1 స్పూన్ వరకు గంధం పౌడర్ వేసుకోవాలి. అలాగే అందులో చిటికెడు పసుపు, కుంకుమతో పాటు పచ్చ కర్పూరము జవ్వది వేసి రోజ్ వాటర్, పన్నీర్ లేదంటే శుద్ధమైన నీళ్లు పోసి ఈ విధంగా తిక్కగా గంధం పేస్ట్ తయారు చేసుకోవాలండి. ఆ తర్వాత ఈ గంధం పేస్ట్ పైన 8 రూపాయి నాణాలతో పాటు ఇంకొక రూపాయి నాణం, ఇలా మనం 9 నాణాలు పెట్టాలి. మధ్యలో 1 రూపాయి నాణం, చుట్టూ మిగిలిన 8 నాణాలను ఇలా పెట్టాలి. పెట్టిన తర్వాత వాటిపైన గంధం అలాగే కుంకుమతో మనం బొట్టు అలంకరణ చేయాలండి. ఇలా పెట్టిన తర్వాత అష్టలక్ష్మి స్తోత్రం 8 స్తోత్రాలు ఉంటాయి. ఒక్కో నాణెం పైన ఒక్కో స్తోత్రం చదువుకుంటూ ముందుగా మనం పసుపుతో అర్చన చేసుకోవాలండి. తర్వాత కుంకుమతో రెండోసారి అష్టలక్ష్మి స్తోత్రం చదువుకుంటూ రెండోసారి అర్చన చేసుకోవాలి. మూడోసారి ఈ విధంగా చామంతి పువ్వులతో కానీ గులాబీ పువ్వులతో ఇలా మనం మూడోసారి అష్టలక్ష్మి స్తోత్రం చదువుకుంటూ అర్చన, ఇలా మనం 3 సార్లు అష్టలక్ష్మి స్తోత్ర పారాయణ చేసిన తర్వాత అమ్మవారికి పరమన్నం, బెల్లం అన్నం లేదంటే క్షీరాన్నం నైవేద్యంగా సమర్పించి అమ్మవారికి పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వాలండి. ఇలా మనం శుక్రవారం రోజు ఈ పూజ ఆచరించిన తర్వాత అలాగే ఈ ప్లేట్లో రూపాయి నాణాలను గంధం పేస్టులో ఇలాగే పెట్టేయాలండి. గురువారం వరకు అలాగే ఉంచేసి గురువారం రోజు వీటిని శుభ్రం చేసి శుక్రవారం యథావిధిగా ఈ పరిహారం చేసుకోవాలి. లాంగ్ వీడియో చూడాలి అనుకుంటే లింక్ ఈ ఛానల్ పేరు కింద ఉంటుంది. ఇలా మనం 5 శుక్రవారాల పాటు ఈ పరిహారాన్ని ఆచరించుకోవడం వలన ఇంట్లో ఉన్న దారిద్ర్యం తొలగిపోయి ఇంటికి లక్ష్మీదేవి ఆకర్షణ కలుగుతుంది. డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. అలాగే ఇంట్లో ఉన్న డబ్బు అనవసరపు ఖర్చు కాకుండా ఇంట్లోనే స్థిరంగా నిలబడుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.